హలో అందరికీ, వెల్కమ్ టు మద్రాస్లో మనం ఛానల్కి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము తీసుకునే ఫుడ్ గురించి చూపించబోతున్నాను. ఇక్కడ నేనైతే గ్రీన్ టీ తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ మనం గ్రీన్ టీ కానీ హాట్ వాటర్ కానీ అలాగే డీటాక్స్ డ్రింక్స్ కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ నేను గ్రీన్ టీ విత్ హనీతో తీసుకున్నాను. అండ్ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది టైం టు టైం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే నేను మా ఇంటి ముందర బాల్కనీలో కొన్ని మొక్కలు అయితే పెట్టి ఉన్నానండి. వాటికి కొంచెం వాటర్ అయితే పోసేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటాను. మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటాము. ఎందుకంటే మాకు డే మొత్తం యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి బాయిల్డ్ స్వీట్ కార్న్, కట్ చేసిన కుకుంబర్, కట్ చేసిన క్యారెట్, కట్ చేసిన పపాయ పీసెస్ తీసుకున్నాను. అలాగే నా దగ్గర కొన్ని డేట్స్ ఉన్నాయి. ఆ డేట్స్ కూడా ఈ బౌల్లోకి తీసుకున్నాను. సో ఇలాగా మేము ఈ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసాము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో. మనం తీసుకునే కొన్ని ఫుడ్ చేంజెస్ వల్ల మనం లైఫ్లో చాలా హెల్తీగా ఉండొచ్చండి. మేమైతే వీలు కుదిరినప్పుడల్లా కొబ్బరి నీళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తామండి. అండ్ ఈరోజు లంచ్లోకి ఫిష్ కర్రీ చేశాను. సో ఒక కప్పు రైస్తో ఫిష్ కర్రీ, అలాగే కట్ చేసిన కుకుంబర్ పీసెస్ అండ్ కొంచెం కర్డ్ తీసుకున్నాను. సో అలా ఈరోజు మా లంచ్ అయితే ఫినిష్ చేసాము. ఈ ఫిష్ కర్రీని నేను చింతకాయలతో అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈవినింగ్ చిన్న బౌల్లో గ్రీన్ పీస్ తీసుకున్నాను. కప్పు బాయిల్డ్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇవి చాలా ఫిల్లింగ్గా అనిపిస్తాయి. అండ్ నైట్కి వచ్చేసి పచ్చి పెసలతో ఇడ్లీలు చేశాను విత్ టమోటా చట్నీ. దాంతోపాటు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాము. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.